వసంత నవరాత్రులు, ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, ఉగాది కొనుగోలు మార్కెట్లలో ప్రజలకు తగిన సదుపాయాలు కల్పించాలని భారతీయ జనతా పార్టీ బృందం జిల్లా అధికారులకు విన్నవించింది. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన జనతా వారధి పర్యటనలో ప్రజలు, ఆలయ కమిటీలు, ధర్మదాతలు, భక్తుల నుండి ముఖ్యమైన వినతులు అందటంతో త్వరలో ప్రారంభం కానున్న వసంత నవరాత్రులు, ఉగాది, శ్రీరామనవమి పర్వదినాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సహకారం అందించామని బీజేపీ నాయకులు డీఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. భారతీయ సంస్కృతిలో వసంత ఋతువు అత్యంత పవిత్రమైన మరియు ఆధ్యాత్మికమైన కాలంగా భావించబడుతుందని, ఉగాది నుండి ప్రారంభమయ్యే వసంత నవరాత్రులు అనంతరం జరిగే శ్రీరామనవమి ఉత్సవాలు రాబో రోజుల్లో జరుగుతున్నాయని, కనుక రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనతా వారధి కన్వీనర్ శివరామకృష్ణరాజు, కో కన్వీనర్ యానాపు యేసు, బండి సత్యప్రసాద్, సూర్యకిరణ్, మీనాక్షి, రమణమ్మ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. యొక్క ఆలయాలయందు వసంత నవరాత్రులను పురస్కరించుకొని వివిధ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం వారు కొన్ని వారి యొక్క సేవా కార్యక్రమాలు, అలాగే ఆర్థికపరమైన భరోసాను కల్పించి ఈ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం వారు తోడ్పడినట్లయితే బాగుంటుందని ప్రజల నుండి వచ్చినటువంటి ఈ విన్నపాన్ని ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా మేము ఈరోజు కలెక్టర్ వారికి అందజేయడం జరిగింది. వారు కూడా ఈ యొక్క వినతిని అధికారుల దృష్టికి తీసుకొచ్చినందుకు సంతోషించి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విజయవంతం చేయడానికి సహకరిస్తామని ఎంహెచ్ఓ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. వారి యొక్క హామీని తీసుకుని తదుపరి మా పార్టీ నాయకత్వాన్ని కూడా వారి సహకారం తీసుకుని ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి మా వంతు కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. యొక్క ఆలయాలయందు వసంత నవరాత్రులను పురస్కరించుకొని వివిధ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం వారు కొన్ని వారి యొక్క సేవా కార్యక్రమాలు, అలాగే ఆర్థికపరమైన భరోసాను కల్పించి ఈ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం వారు తోడ్పడినట్లయితే బాగుంటుందని ప్రజల నుండి వచ్చినటువంటి ఈ విన్నపాన్ని ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా మేము ఈరోజు కలెక్టర్ వారికి అందజేయడం జరిగింది. వారు కూడా ఈ యొక్క వినతిని అధికారుల దృష్టికి తీసుకొచ్చినందుకు సంతోషించి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విజయవంతం చేయడానికి సహకరిస్తామని ఎంహెచ్ఓ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. వారి యొక్క హామీని తీసుకుని తదుపరి మా పార్టీ నాయకత్వాన్ని కూడా వారి సహకారం తీసుకుని ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి మా వంతు కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తాం.